కురుస్తున్న భారీ వర్షాలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈడ బొక్కలగడ్డ ప్రాంతం రావడం జరిగింది ఈరోజు. వాళ్ళంతా ఒక కాలనీ మొత్తం నీట మునగడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు వాళ్ళ ఏమైతే ఉన్న నిత్యావసర సరుకులు అన్నీ తడిసిపోవడం జరిగింది. అవన్నీ గమనించి మేము ఈరోజు మా యూత్ తరపున, మా బోడిపూడి ట్రస్ట్ తరపున మా ఫ్రెండ్స్ కానీ, మా ఎన్ఆర్ఐస్ కానీ అందరూ సహకరించడంతో, వాళ్ళ సహకారంతో ఈరోజు ముఖ్యంగా నా స్నేహితులు చేసిన కృషి వల్ల ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళకి దాదాపు ఒక 300 కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. బియ్యం ఇవ్వడం జరిగింది కుటుంబానికి 10 కేజీలు తప్పున. వారి ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా పేదవారు. ఇంకా వాళ్ళకు కూడా ఇంకా ఈ 2-3 రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పడుతున్న వర్షాల కారణంగా మన బోడిపూడి ట్రస్ట్ నుంచి బోడిపూడి రాజన్న గారు ఒక 400 కుటుంబానికి బియ్యమాను నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదే కాక ఇంకా చాలా మట్టి కుటుంబాలు మిగిలిపోయినాయి. వాటికి కూడా త్వరలో తీస్తాం. ఈ రోజైనా రేపైనా మన బోడిపూడి రాజన్న గారు ఇస్తారు. అదే కాకుండా ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం నీళ్ళంతా కొట్టుకుపోయింది. మన బొక్కలగడ్డ కానివ్వండి, అటుపక్క ప్రకాష్ నగర్ కానివ్వండి, మొత్తం కొట్టుకుపోయింది. దానివల్ల నిత్యావసర సరుకులను బియ్యం ఇవ్వడం జరిగింది ఒక 400 కుటుంబాలకి. గత 4-5 రోజుల నుంచి వర్షం పడడం కారణంగా రాజా అన్న మేము అందరం యూత్ అంతా కలిసి బొక్కలగడ్డ, సమ్మక్కసార, కార్చు లైన్ మొత్తం కలిపి 300 నుంచి 400 కుటుంబాల వరకు రైస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదంతా దగ్గరుండి మా రాజా అన్న ఒక 20 మెంబర్స్ టీం అందరం కలిపి చేయడం జరిగింది. ఇంకా కొన్ని కుటుంబాలు మిగిలిపోయినాయి. వాటికి ఇవాళ 2 రోజుల్లో చేస్తామని, ఈ 2 రోజుల్లో అందరినీ కవర్ చేద్దామని 3 టౌన్ వరకు మొత్తం